న్యూస్ వాస్తవాల ప్రతిబింబం. నమస్తే, వెల్కమ్ టు బీ న్యూస్. నేను మీ శ్రీలత. ముందుగా హెడ్లైన్స్. బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మడివరం ఆంధ్రప్రదేశ్ ను విద్యాంధ్రప్రదేశ్ గా తీర్చిదిద్దడానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నేతృత్వంలో ఎన్డీఏ ప్రభుత్వం కృషి చేస్తుంది అంటూ ఎమ్మెల్యే దాట్ల బుచ్చిబాబు అన్నారు. పోలవరం ఎస్ఎన్ఎస్ఆర్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు ప్రభుత్వం అందించే కిట్స్ పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే పాఠశాలలో అక్షరాస్యత పెంపొందించడమే గాక క్రీడల్లోనూ విద్యార్థులు రాణించేలా అధ్యాపకులు కృషి చేయాలని ఎమ్మెల్యే పిలుపునిచ్చారు. పాఠశాలలో ఉపాధ్యాయులు పోస్టుల భర్తీకి వసతులు కల్పించేందుకు కృషి చేస్తానంటూ హామీ ఇచ్చారు. బుచ్చిబాబు మధ్యాహ్న భోజనం పథకం పరిశీలన అనంతరం విద్యార్థులతో కలిసి భోజనం చేస్తారు బుచ్చిబాబు. వీరి వెంట ఎన్డీఏ కూటమి నాయకులు, కార్యకర్తలు, పాఠశాల సిబ్బంది పాల్గొన్నారు. లోటు ఏం చెప్పలేదు. ఉడకబెట్టి వారదా పిల్లలకి ఏమైనా పిల్లలు ఎలా కావాలంటారా? ఎంతమంది బాగుంటారా మీకు? నేను ఇప్పుడు చాలా మంది చేస్తున్నాను సార్. మన పిల్లలు కూడా అదే అదే నేను వాటర్ బోర్లు వేస్తాను సార్. వాటర్ బోర్లు కేసరిపూర్ స్కూల్ నుంచి జీవీఎంఆర్ అలాగే పైరాపాలెం ఈ కార్యక్రమంలో పాల్గొన కూర్చున్నాం. కిడ్స్ కార్యక్రమంలో సార్ బుక్స్ ఆపేసేయండి సార్. 19 కూడా ఆ రోజు మన నియోజకవర్గంలో ఉన్న హై స్కూల్స్ మ్యాక్సిమం సుమారు 25 హై స్కూల్స్కి కాంపౌండ్ వాల్స్ కట్టించాం. ఎందుకంటే చాలా చోట్ల ల్యాండ్ కూడా స్కూల్ ల్యాండ్ ఆక్రమించుకోవడం జరుగుతున్న ఉద్దేశంతో ఆ రోజు కార్తికే మిశ్రా గారు కలెక్టర్గా నేను 25 స్కూల్ ప్రపోజల్ పెడితే 25 స్కూల్లో శాంక్షన్ ఇచ్చారైనా అన్నీ కూడా కాంపౌండ్ వాళ్ళు కట్టుకున్నాం. మరి పెద్ద ఎత్తున ఆ రోజు మరి క్లాస్ రూమ్స్ కట్టుకున్నాం. వ్యక్తిగత మరుగుదొడ్లు స్కూల్కి మరుగుదొడ్లు కట్టాం. సైకిల్ షెడ్లు కూడా కట్టాం. అదేవిధంగా వంట షెడ్లు కూడా కట్టాం. అదేవిధంగా సైకిళ్ళు కూడా డిస్ట్రిబ్యూషన్ చేసాం ఆ ప్రభుత్వంలో. మరి మధ్యలో జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం వచ్చిన తర్వాత అవగాహన లేకుండా మరి ఏ పనులు చేశారో మీ అందరికీ తెలుసు. మరి థర్డ్ క్లాస్, 4th క్లాస్, 5th క్లాస్ ఎప్పటి నుంచో హై స్కూల్లో ఉండేదాన్ని మరి అవి తీసుకొచ్చి హై స్కూల్లో కలపడం వల్ల, బోర్డ్ స్కూల్ నుంచి హై స్కూల్ కలపడం వల్ల అక్కడ స్కూల్స్ అన్నీ ఖాళీ అయినాయి. మరి ఎంప్లాయ్మెంట్ కూడా లేకుండా అక్కడ ఉన్న ఒక్కొక్క పిల్లడికి ఒక్కొక్క టీచర్ ఉంటే ఎంత ఖర్చు అవుతుందో అవగాహన లేకుండా చేశారు. మరి దాని నిమిత్తం స్కూల్స్ అన్నీ కూడా ఇబ్బంది పడే పరిస్థితులు. కాబట్టి మరి ఈరోజు చంద్రబాబు నాయుడు గారు మరి స్టూడెంట్స్ తగ్గ పోస్టులు కూడా లేవనే ఉద్దేశంతో గత 5 సంవత్సరాలు కూడా ఒక్క పోస్ట్ కూడా తీయలేదు. మరి మనం వచ్చిన వెంటనే ఏదైతే పోస్టులు ఉన్నాయో 16,000 మరి పోస్టులు కూడా తీసి అందరికీ కూడా స్కూల్లో మళ్ళీ ఉపాధ్యాయులు ఇవ్వాలనే ఉద్దేశంతో మరి డిఎస్ఏ తీసి 16,000 పోస్టులు కూడా తొందరలో వేసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా మరి ఈ స్కూల్లోకి వచ్చినప్పటికి ఈ రోడ్డు కూడా గతంలో మనం గ్రౌండ్ డెవలప్ చేసాం, రోడ్లు కూడా వేసాం. ఈ గ్రౌండ్ కూడా బలమైంది. ఆ రోజు స్థలదాతగా ఇచ్చిన మన వేగరాజు నారాయణరాజు గారు స్థలదాతగా ఇచ్చారు. ఆ విగ్రహాలు కూడా పెట్టాలని అడిగారు. తప్పకుండా పర్మిషన్ తీసుకుని పెట్టే ఏర్పాటు కూడా చేద్దాం.
మరి అదేవిధంగా ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మరి ప్రధానంగా ఎడ్యుకేషన్కి మరి లోకేష్ గారు మంచి మంత్రిగా మంచి అవగాహన ఉన్న వ్యక్తి మంత్రిగా వచ్చారు కాబట్టి స్కూల్స్ అన్నీ కూడా తొందరలోనే అభివృద్ధిలోకి వస్తాయి. స్కూల్కి కావాల్సిన అన్ని వసతులు కూడా ప్రభుత్వం ఏర్పాటు చేసి స్కూల్స్ ఒక మోడల్ స్కూల్గా చేయాలని లోకేష్ గారు అన్నీ కూడా రివ్యూ ప్రకారం ఆల్రెడీ రిపోర్ట్ అంతా తెప్పించుకున్నారు. తప్పనిసరిగా ఇవన్నీ కూడా చేసి చేయడం జరుగుతుంది. మరి 5 సంవత్సరాల్లో ఉపాధ్యాయుల చేత చేయకూడని పనులు చేయించాలని అగౌరవపరిచింది ప్రభుత్వం. మరి సరైన టైంలో జీతాలు కూడా ఇవ్వకుండా మరి ఉపాధ్యాయులందరూ కూడా చాలా ఇబ్బంది పడ్డారు. ఎందుకంటే అవగాహన లేని వ్యక్తి పరిపాలిస్తే ఇటువంటి అనర్థాలు జరుగుతాయని చెప్పి ప్రజలందరూ కూడా ఏ విధంగా తీర్పిచ్చారు మీ అందరూ కూడా చూశారు. చెందిన ఉపాధి హామీ వేతనదారులు మేట్లు తహసీల్దార్ కార్యాలయం వద్ద ఆదివారం ఉపాధి హామీ పథకంకు సంబంధించిన పెండింగ్ లో ఉన్న పని వేతనాలు వెంటనే ఇవ్వాలని ధర్నా నిర్వహించి డిప్యూటీ తహసీల్దార్ కు వినతి పత్రం అందజేశారు. వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షుడు టేకుమూడి ఈశ్వరరావు మాట్లాడుతూ పనిచేసిన 15 రోజులకు వేతనాలు చెల్లించాలని, ఉన్న మే నెల నుండి ఇప్పటి వరకు సుమారు 8 వారాలకు వేతనాలు రాలేదని, ఇది మొత్తం జిల్లా వ్యాప్తంగా ఉన్న సమస్యని, అదేవిధంగా మేట్లకు ఏ విధమైన పారితోషికం ఇవ్వడం లేదని, సెల్ ఫోన్స్ ఇచ్చి వారికి వేతనాలు ఇవ్వాలని, అదేవిధంగా త్వరలో జరిగే పార్లమెంట్ సమావేశాల్లో దేశవ్యాప్తంగా ఉపాధి హామీ పనికి 2 లక్షల కోట్ల రూపాయలు బడ్జెట్ కేటాయింపు చేయాలని డిమాండ్ చేశారు. అనంతరం డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని డిప్యూటీ తహసీల్దార్ కు అందజేయడం జరిగింది. చెందిన ఉపాధి హామీ వేతనదారులు మేట్లు తహసీల్దార్ కార్యాలయం వద్ద ఆదివారం ఉపాధి హామీ పథకంకు సంబంధించిన పెండింగ్ లో ఉన్న పని వేతనాలు వెంటనే ఇవ్వాలని ధర్నా నిర్వహించి డిప్యూటీ తహసీల్దార్ కు వినతి పత్రం అందజేశారు. వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షుడు టేకుమూడి ఈశ్వరరావు మాట్లాడుతూ పనిచేసిన 15 రోజులకు వేతనాలు చెల్లించాలని, ఉన్న మే నెల నుండి ఇప్పటి వరకు సుమారు 8 వారాలకు వేతనాలు రాలేదని, ఇది మొత్తం జిల్లా వ్యాప్తంగా ఉన్న సమస్యని, అదేవిధంగా మేట్లకు ఏ విధమైన పారితోషికం ఇవ్వడం లేదని, సెల్ ఫోన్స్ ఇచ్చి వారికి వేతనాలు ఇవ్వాలని, అదేవిధంగా త్వరలో జరిగే పార్లమెంట్ సమావేశాల్లో దేశవ్యాప్తంగా ఉపాధి హామీ పనికి 2 లక్షల కోట్ల రూపాయలు బడ్జెట్ కేటాయింపు చేయాలని డిమాండ్ చేశారు. అనంతరం డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని డిప్యూటీ తహసీల్దార్ కు అందజేయడం జరిగింది. పెండింగ్ బకాయిలు పెండింగ్ బకాయిలు పెండింగ్ బకాయిలు పెండింగ్ బకాయిలు ఉపాధి వేతనాలు 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 పెండింగ్ వేతనాలు చట్ట ప్రకారం 15 రోజులకే వేతనాలు పెండింగ్ వేతనాలు. ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో తాళరేవు మండలంలో ఉన్నటువంటి ఉపాధి కూలీలు మేట్లు అందరూ కలిసి స్థానిక తహసీల్దార్ గారి కార్యాలయం వద్ద వారి సమస్యలపై ధర్నా నిర్వహించి వినతిపత్రం సమర్పించడం జరిగింది. ఉపాధి హామీ చట్టంలో పనిచేసిన 15 రోజులకి డబ్బులు ఇవ్వాలని చెప్పి చట్టంలో ఉంటే పనిచేసి 2 నెలలు పూర్తయినా కానీ సుమారు 8 వారాల నుంచి 6 వారాల వరకు కూడా డబ్బులు రాని పరిస్థితి ఉంది. ప్రభుత్వం చట్టాన్ని అమలు చేయడంలో విఫలమవుతూ ఉంది. అదేవిధంగా నిత్యావసర వస్తువుల ధరలు చూస్తే చాలా విపరీతంగా పెరిగిపోయినాయి. ప్రభుత్వం 300 పెంచానని చెప్పింది, కానీ ఎక్కడా కూడా 300 రూపాయలు వచ్చే పరిస్థితి లేదు. ఒక పక్క కోతలు కోస్తూ రెండో పక్కన చేసిన పనులు కూడా డబ్బులు ఇవ్వకపోవడం అనేది చాలా బాధాకరం. కాబట్టి కేంద్ర ప్రభుత్వం వెంటనే స్పందించాలి. ఈ యొక్క చేసిన పనులకు వెంటనే డబ్బులు వేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా త్వరలో జరగబో పార్లమెంటు సమావేశాల్లో ఉపాధి హామీ చట్టంలో పనిచేసే కూలీలందరికీ కూడా ప్రభుత్వం దేశవ్యాప్తంగా 2,50,000 కోట్ల రూపాయలు బడ్జెట్ కేటాయిస్తేనే దీనికి ప్రతి కుటుంబానికి 100 రోజుల పని దొరుకుతుంది. కాబట్టి ఆ నిధులు కేటాయించమని అడుగుతున్నాం. మేట్లకి ఏ రకమైనటువంటి సదుపాయాలు లేవు. కాబట్టి వాళ్ళకి సెల్ ఫోన్లు ఇచ్చి వాళ్ళకి పారితోషికం కూడా ఇస్తే ఈ పనులు బాగా చేయించడానికి
అవకాశం ఉంటుంది. కాబట్టి మేట్ల సమస్యలను, కూలీల సమస్యలను కూడా ప్రభుత్వం పట్టించుకోవాలి. అలాగే మన రాష్ట్ర ప్రభుత్వం కూడా కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చి ఉపాధి హామీ డబ్బుల్ని వెంటనే పడేలాగా చేయాలని చెప్పేసి మనందరి తరఫున కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. కాకినాడ జిల్లా తాళరేవు మండలం తాళరేవు గ్రామంలోని మాధవరాయపేటలోని డ్రైనేజీ వ్యవస్థ అతలాకుతలం అవ్వడంతో పేరుకుపోయిన డ్రైనేజీ పూడికతీత పనులను తాళరేవు గ్రామ సర్పంచ్ అరుణ సుహాసిని దేవి రెడ్డిబాబు పర్యవేక్షణలో పూడికతీత పనులు కొనసాగుతున్నాయి. మాధవరాయపేట శ్రీరామ్ నగర్లకు చెందిన మురుగునీరు బయటకు వెళ్లే మార్గం లేకపోవడంతో పరిసర ప్రాంతాల ప్రజలకు అసౌకర్యం కలగడంతో సర్పంచ్ అరుణ సుహాసిని దేవి రెడ్డిబాబు, కార్యదర్శి శంకర్ నారాయణ, ఉప సర్పంచ్ విత్తనాల పార్వతి రామకృష్ణ, సచివాలయం కార్యదర్శి వేణుగోపాలు పనులు చేపట్టారు. కాకినాడ జిల్లా తాళరేవు మండలం తాళరేవు గ్రామంలోని మాధవరాయపేటలోని డ్రైనేజీ వ్యవస్థ అతలాకుతలం అవ్వడంతో పేరుకుపోయిన డ్రైనేజీ పూడికతీత పనులను తాళరేవు గ్రామ సర్పంచ్ అరుణ సుహాసిని దేవి రెడ్డిబాబు పర్యవేక్షణలో పూడికతీత పనులు కొనసాగుతున్నాయి. మాధవరాయపేట శ్రీరామ్ నగర్లకు చెందిన మురుగునీరు బయటకు వెళ్లే మార్గం లేకపోవడంతో పరిసర ప్రాంతాల ప్రజలకు అసౌకర్యం కలగడంతో సర్పంచ్ అరుణ సుహాసిని దేవి రెడ్డిబాబు, కార్యదర్శి శంకర్ నారాయణ, ఉప సర్పంచ్ విత్తనాల పార్వతి రామకృష్ణ, సచివాలయం కార్యదర్శి వేణుగోపాలు పనులు చేపట్టారు. కేంద్రపాలిత ప్రాంతమైన యానాం గోపాల్ నగర్ కులువైన శ్రీ శారదాదేవి ఆలయంలో సరస్వతి మాతకు ఆషాఢ మాసం 2వ సోమవారం ఆలయ కమిటీ ఆధ్వర్యంలో అమ్మవారిని శాకాంబరి దేవిగా అలంకరణ చేసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అధిక సంఖ్యలో పరిసర ప్రాంతాల నుంచి భక్తులు పాల్గొని అమ్మవారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. కేంద్రపాలిత ప్రాంతమైన యానాం గోపాల్ నగర్ కులువైన శ్రీ శారదాదేవి ఆలయంలో సరస్వతి మాతకు ఆషాఢ మాసం 2వ సోమవారం ఆలయ కమిటీ ఆధ్వర్యంలో అమ్మవారిని శాకాంబరి దేవిగా అలంకరణ చేసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అధిక సంఖ్యలో పరిసర ప్రాంతాల నుంచి భక్తులు పాల్గొని అమ్మవారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. కలిసి ఉన్న వాళ్ళు ఉన్నారండి. యానం గ్రామంలో శారదాదేవి సరస్వతి ఆలయంలో శాకాంబరి వ్రతము వేళకి ఆషాఢ ఏకాదశి కానీ పౌర్ణమి కానీ ఈ వ్రతాన్ని ఆచరిస్తారు. అమ్మవారికి అలంకరణ చేస్తారు. ఆషాఢ మాసంలో ఈ కార్యక్రమం చాలా గొప్ప విశేషమైనది. అందరూ కూడా భక్తులు కూడా చాలామంది వచ్చి ఈ కార్యక్రమాలు చేసుకుని దర్శనం చేసి తీర్థప్రసాదాలు స్వీకరించారు. ఇక్కడ ఉపనయనాలు, వివాహాలు, అన్నప్రాసనలు, అక్షరాభ్యాసాలు కూడా చైర్మన్ కొన్నాడు వెంకటేశ్వరరావు గారు ప్లస్ గోపాలరాజు గారు వారి ఆధ్వర్యంలో జరుగుతున్నాయి. ఇవన్నీ కూడా వీరందరూ కూడా ఎవరు కూడా అందరూ భక్తులను కూడా వసతి కూడా ఉంది. అందరికీ కూడా అవకాశాన్ని చేసుకోవడానికి అవకాశం ఇస్తున్నారు. వీళ్ళందరూ కూడా బ్రహ్మాండంగా జరుగుతున్న అందరూ కూడా ఏదైనా పనులు కూడా అవి అవ్వకపోయినప్పుడు కూడా అవుతుంటాయి. ఇవన్నీ కూడా సంతానం సంతానం కలుగుతుంది. వివాహం లేని వాళ్ళకి వివాహం జరుగుతుంది.
ఏ బాధలున్నా కూడా అమ్మవారితో చెప్పుకుంటే ఆ బాధలన్నీ విముక్తి అయ్యి సుఖ సంపదలతో ఐశ్వర్యంతో ఉన్నారు. భక్తులందరూ కూడా ఈ గ్రామంలో గోపాల్ నగర్లో ఈ సరస్వతీదేవిని శారదాదేవిని కూడా దర్శనం చేసుకుని వారు మోక్షం పొందుతున్నారు. తాళరేవు మండలం సుంకరపాలెం బైపాస్ జంక్షన్ లో విచ్చలవిడిగా ఆటోలను రోడ్డుకి ఇరువైపులా పెట్టి ప్రయాణికులకు తీవ్ర ఇబ్బందులు కలుగు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్న ప్రయాణికులు ఏం జరుగుతుందో అని భయంగా ఉంటుందని ప్రజలు వాపోతున్నారు. కాకినాడ జిల్లా తాళరేవు మండలం సుంకరపాలెం బైపాస్ జంక్షన్ లో ఇష్టారాజ్యంగా ఆటోలను రోడ్డు మలుపు తిరిగి ప్రాంతంలో నిలుపుదల చేయడంతో ఎదురుగా వచ్చే వాహనాలు కనపడకపోవడంతో ప్రమాదాలకు కొలువుగా మారిందని తద్వారా ప్రయాణికులకు తీవ్ర ఇబ్బందులు కలుగు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్న ప్రయాణికులు నిత్యం రద్దీగా ఉండే జంక్షన్ లో ఇలా ఆటోలను పెట్టడం వల్ల ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని ఇప్పటికైనా కోరింగి పోలీసు వారు స్పందించి ప్రయాణికులకు ఇబ్బంది కలగకుండా చూడాలని స్థానిక ప్రజలు కోరుతున్నారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురంలో మీడియా సమావేశం రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ నిర్వహించారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురంలో మీడియా సమావేశం రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ నిర్వహించారు. రామచంద్రపురం విఎస్ఎం కళాశాలలో ఈ నెల 20వ తేదీన వికాస్ ఆధ్వర్యంలో మెగా జాబ్ మేళా నిర్వహిస్తున్నామని, ఈ నేపథ్యంలో ఇక్కడ నిర్వహించే మెగా జాబ్ మేళాను రామచంద్రపురం నియోజకవర్గం జిల్లాలోని నిరుద్యోగులు ఉపయోగించుకోవాలని మంత్రి కోరారు. పార్టీ ఆఫీసులో యువత అందరూ కూడా నమోదు చేయవలసిందిగా కోరుతా ఉన్నాను. ముఖ్యంగా మరి నారా చంద్రబాబు నాయుడు గారు నిరుద్యోగుల సమస్యల మీద, నిరుద్యోగం లేకుండా అందరూ తమ తమ అర్హతలను బట్టి ఉద్యోగాలు ఇవ్వాలి అనే కృతనిశ్చయంతో సూపర్ 6లో
20 లక్షల ఉద్యోగాలు అని ప్రకటించడం జరిగింది. అందులో భాగంగానే మరి మీరు చూశారు, నారా చంద్రబాబు నాయుడు గారి తొలి సంతకం మెగా డిఎస్సి మీద పెట్టడం, అలాగే 5వ సంతకం స్కిల్ సెన్సెస్ మీద పెట్టడం కూడా జరిగింది. మరి నిరుద్యోగ సమస్య అనేది రామచంద్రపురం నియోజకవర్గంలో కానీ ఈ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో కానీ ఎక్కువగా ఉండటం గమనించాం. అందులో భాగంగానే ఈ వికాస ఆధ్వర్యంలో మెగా జాబ్ మేళా నిర్వహించబడతా ఉంది. సుమారు 2000 జాబులు ఇవ్వడానికి అన్ని సర్వం సిద్ధం చేశాం. ముఖ్యంగా ఒక విషయం అందరూ గమనించాలి, ఇందులో ఏ విధమైన అప్లికేషన్ ఫీజు కానీ ఏమీ లేవు. ఎవరైనా మీ వద్దకు వచ్చి నిరుద్యోగుల వద్దకు వచ్చి మీకు ఉద్యోగాలు ఇప్పిస్తాం డబ్బులు ఇమ్మంటే మాత్రం వెను వెంటనే తెలియజేయవలసిందిగా కోరుతా ఉన్నాను. మొన్న ఈ మధ్య విజయవాడలో నా పేరు చెప్పుకుని నా బామర్దని చెప్పుకుంటూ మరి ఉద్యోగాలు ఇప్పిస్తాను ఈఎస్ఐ ఉద్యోగాలని అక్కడికి ఈఎస్ఐ హాస్పిటల్కి వెళ్ళి కూడా. కాకినాడ జిల్లా ప్రతిపాడు నియోజకవర్గం ప్రతిపాడు మండలం ధర్మవరం గ్రామ సమీప మామిడి తోటలో 60 కేజీల గంజాయిని పోలీసులు ఆదివారం పట్టుకున్నారు. కాకినాడ జిల్లా ప్రతిపాడు నియోజకవర్గం ప్రతిపాడు మండలం ధర్మవరం గ్రామ సమీప మామిడి తోటలో 60 కేజీల గంజాయిని పోలీసులు ఆదివారం పట్టుకున్నారు. ఈ సమాచారంపై పెద్దాపురం డీఎస్పీ లతా కుమారి ప్రతిపాడు పోలీస్ స్టేషన్ లో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పోలీసులకు అందిన రహస్య సమాచారంతో దాడులు జరపగా ధర్మవరం గ్రామానికి చెందిన వనం యేసుబాబు, కిర్లంపూడి మండలం సింహాద్రిపురం గ్రామానికి చెందిన కందా సూర్యనారాయణ పట్టుబడ్డారని అన్నారు. ప్రధాన నిందితుడు పరారీలో ఉన్నందున గంజాయిని ఎక్కడి నుంచి ఎక్కడకు రవాణా చేస్తున్నారనే విషయంపై తదితర వివరాలు తెలియాల్సి ఉందని ఆమె తెలిపారు. నిందితుల వద్ద నుండి 3 లక్షల విలువైన 60 కిలోల గంజాయి, 2 సెల్ ఫోన్లు, 2 సోల్జర్ బ్యాగులు, చిన్న కాటా స్వాధీనం పట్టుకున్నట్లు తెలిపారు. చాకచక్యంగా వ్యవహరించిన ప్రతిపాడు పోలీస్ సిబ్బందిని ఆమె ప్రశంసించారు. 19 సంవత్సరాలు, సింహాద్రిపురం గ్రామం, కిర్లంపూడి మండలం. ఏ3గా వనం యేసుబాబు, తండ్రి చక్రం లేటు, వయస్సు 33 సంవత్సరాలు, ధర్మవరం గ్రామం, ప్రతిపాడు మండలం. ఈ యొక్క కేసులో మా యొక్క సిబ్బంది స్వాధీనం చేసుకున్నటువంటి 60 కేజీల గంజాయి విలువ సుమారు 3 లక్షల రూపాయల విలువ ఉంటుంది. అదేవిధంగా దీంతో పాటుగా 2 సెల్ ఫోన్లు కూడా మేము సీజ్ చేయడం జరిగింది. ఈ యొక్క కేసులో ఉత్తమమైనటువంటి ప్రతిభను కనబరిచినటువంటి మా ఇన్స్పెక్టర్ శేఖర్ బాబు గారు, మా ఎస్ఐ పవన్ కుమార్ గారు, అదేవిధంగా మా ప్రతిపాడు పోలీస్ స్టేషన్ సిబ్బంది వాళ్ళందరికీ కూడాను జిల్లా ఎస్పీ గారు తగినటువంటి రివార్డులతో సత్కరించబోతున్నారు. సో ఈ సందర్భంగా మేము మా ప్రతిపాడు పోలీస్ స్టేషన్ నుంచి తెలియజేయండి ఏమనగా, దయచేసి జిల్లా కాకినాడ పోలీస్ కార్యాలయంలో జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ మీడియా సమావేశం నిర్వహించారు. కాకినాడ నగర పోలీసులు సుమారు 8,99,000 రూపాయలు విలువ చేసే బంగారు వస్తువులను సీజ్ చేసి జిల్లా ఎస్పీ మీడియా ముందు ప్రవేశపెట్టారు. కాకినాడ బస్టాండ్ వద్ద బస్సు ఎక్కుతుండగా బ్యాగులు కత్తిరించి 133 గ్రాముల బంగారు ఆభరణాలను దొంగలించిన తారకేశ్వరరావు, సత్తిబాబు అనే దొంగలలో కాకినాడ పోలీసులు చాకచక్యంగా పట్టుకున్నారు. తాను ప్రభుత్వ ఉద్యోగిని, డాక్టర్ అని చెప్పి రాష్ట్ర వ్యాప్తంగా పలువురిని మోసం చేసిన తిరుపతికి చెందిన వెంకటేశ్వర్లు అనే వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. జిల్లా కాకినాడ పోలీస్ కార్యాలయంలో జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ మీడియా సమావేశం నిర్వహించారు. కాకినాడ నగర పోలీసులు సుమారు 8,99,000 రూపాయలు విలువ చేసే బంగారు వస్తువులను సీజ్ చేసి జిల్లా ఎస్పీ మీడియా ముందు ప్రవేశపెట్టారు. కాకినాడ బస్టాండ్ వద్ద బస్సు ఎక్కుతుండగా బ్యాగులు కత్తిరించి 133 గ్రాముల బంగారు ఆభరణాలను దొంగలించిన తారకేశ్వరరావు, సత్తిబాబు అనే దొంగలలో కాకినాడ పోలీసులు చాకచక్యంగా పట్టుకున్నారు. తాను ప్రభుత్వ ఉద్యోగిని, డాక్టర్ అని చెప్పి రాష్ట్ర వ్యాప్తంగా పలువురిని మోసం చేసిన తిరుపతికి చెందిన వెంకటేశ్వర్లు అనే వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఒక 3 డిఫరెంట్ క్రైమ్స్ అంటే దీంట్లో ఈ మోడస్ ఆపరండి అంటారు. మోడస్ ఆపరండి అంటే చేస్తున్న విధానం, దొంగతనం చేస్తున్న విధానం కూడా కొంత కొత్తదనమాట. సో దీన్ని మనము మీరందరూ సహాయంతో పాటు పబ్లిక్కి చెప్పామంటే పబ్లిక్ కూడా కొంత అవేర్నెస్ వస్తాయనే ఉద్దేశంతో పాటు ఈ 3 కేసు గురించి మీకు బ్రీఫ్ చేస్తూ మనం రికవరీ చేస్తున్నది కూడా మేము ముందుకు పెట్టాము. అదే రీజన్ అన్నమాట. సో ఫస్ట్ కేసు ఆల్ డీటెయిల్స్ మీకు
ప్రెస్ నోట్ ఇవ్వడం జరుగుతాయి, అన్ని డీటెయిల్డ్ ప్రెస్ నోట్ ఇస్తాయి. జస్ట్ ఇంపార్టెంట్ విషయాలు నేను షేర్ చేస్తాను. ఫస్ట్ ఏంటంటే క్రైమ్ నెంబర్ 195/24 వన్ టౌన్ పోలీస్ స్టేషన్లో రీసెంట్ టైమ్స్లో బైక్ దొంగ, అంటే నాట్ రీసెంట్ టైమ్స్, ఎప్పటి నుంచో ఉంది, దాన్ని కరెక్ట్ చేయడానికే ప్రయత్నం చేస్తాము ఈ ఎలక్షన్ టైం కాకుండా రిమైనింగ్ టైం అని. ఇక్కడ ఒకటి బైక్ దొంగతనాలు, రెండవది బ్యాగ్ కట్టింగ్, బ్యాగ్ ఉన్నప్పుడు కట్ చేసుకొని వెళ్ళిపోవడం. అంటే జనరల్లీ ఇది పిక్ పాకెట్స్ జనరల్లీ దీన్ని చేస్తుంటారు. సమ్ టైమ్స్ బ్యాంకుకి వెళ్ళి బయటకు వచ్చినప్పుడు డైవర్షన్, మీకు తెలుసు ఆ పలానా వ్యక్తి బ్యాంకులో లిక్విడ్ క్యాష్ తీసుకొని బయటకు వస్తున్నారని తెలుసు, వాళ్ళనే ఫాలో చేస్తూ ఎక్కడైనా ఎవరు లేకుండా ప్లేస్లో బ్యాగ్ని లాక్కొని వెళ్ళిపోవడం, ఇలాంటి అఫెన్సెస్ అక్కడెక్కడ జరుగుతున్నాయి. ఇది మనము పూర్తిగా కట్టడి చేయాలంటే పోలీస్ ఒక్కరు మాత్రం కాదు, ఖచ్చితంగా ప్రతి ఒక్క పబ్లిక్లో ఉన్న వాళ్ళు కూడా బాధ్యత అనేది ఉండాలి. సో దాంట్లో ఒక భాగంగా జరిగిన క్రైమ్ ఈ 195/24 క్రైమ్ అనేది. మన గవర్నమెంట్ హాస్పిటల్ టు బస్ స్టాండ్ మధ్యలో ఒకరు బ్యాగ్ని కట్ చేసుకొని ఎస్కేప్ అయిపోయారు. దాన్ని టోటలీ 133 grams ఆఫ్ గోల్డ్, అంటే దాదాపు మనకి 4 lakhs వర్త్ గోల్డ్, అది మనం వితౌట్ ఎనీ క్లూ, అది కూడా ప్రతి ఒక్క ప్రాపర్టీ అఫెన్స్ కూడా మన సిరీస్గానే తీసుకుంటున్నాము. సమ్ టైమ్స్ అది క్లిక్ అవుతుంది, సమ్ టైమ్స్ అది క్లిక్ అవ్వదు. దాంట్లో ఈ వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ కేసు, దీంట్లో ఎస్డిపిఓ కాకినాడ, తర్వాత క్రైమ్ ఇన్స్పెక్టర్ చిట్టిబాబు అండ్ వన్ టౌన్ ఇన్స్పెక్టర్ సురేష్ బాబు అందరూ కూడా సిబ్బందితో పాటు ఈ కేసుని బాగా ఎఫర్ట్స్ పెట్టేసి డిటెక్ట్ చేశారు. కాబట్టి ఇంటాక్ట్ మనకి 133 grams కూడా మనం రికవరీ చేయడం జరిగింది. ఒక కేసు ఇది. రెండవది కేసు ఇది కొంచెం మనకి డిఫరెంట్ కేసు ఏంటంటే 188/24 టూ టౌన్లో ఒక కేసు. ఇది చీటింగ్ కేసు కిందకే కట్టాము, కానీ అందరూ మోడస్ ఆపరాండిని అర్థం చేసుకోవాలి. ఇప్పుడు అందరూ రెంటల్ కార్ ఇస్తున్నారు, మీకు ఐడియా ఉంటాయని అనుకుంటున్నాను. ఈ పాత కేసులో అరటికట్ల దారకేశ్వరరావు, కర్ణం శక్తిబాబు అని చెప్పేసి ఇతరు కూడా వైజాగ్, వీళ్ళ అఫెండర్స్ పైన ఆల్రెడీ 5 కేసులు ఉన్నాయి. ఈ దొంగతనాల కేసు, పిక్ పాకెట్ కేసులు ఉన్నాయి. ఇది ఫస్ట్ కేసు, నేను చెప్తున్నది ఫస్ట్ కేసు, బ్యాక్ కట్టింగ్ కేసు. రెండవది కేసు టూ టౌన్లో 188/24 నా కేసు చీటింగ్ కిందకి మనం కట్టాము. ఈ మోడస్ ఆపరెండి కూడా డిఫరెంట్గా ఉంటాయి. ఇప్పుడు రెంటల్ కార్స్ దొరుకుతున్నాయి, వైజాగ్ విజయవాడలో ఉన్నది, ఇప్పుడు కాకినాడలో కూడా వచ్చేస్తుంది రెంటల్ కార్స్. రెంటల్ కార్ని తీసుకొని దాన్ని తనఖా పెట్టి దాంట్లో ఉన్న అమౌంట్ని తీసుకొని జాలీగా ఎంజాయ్ చేయడం. ఫర్ ఎగ్జాంపుల్ ఆ కార్ వాల్యూ 10 లక్షలని అనుకోండి, వాళ్ళు ఏం చేస్తారు, వెళ్ళి తనఖా పెడతారు, తనఖా పెట్టేసి 2 లక్షలు తీసుకుంటారు, దాన్ని ఖర్చు పెట్టేస్తారు, మళ్ళీ ఆ కార్ని వచ్చి తీసుకోరు, కారు ఓనర్ ఎక్కడ, కార్ కనిపించదు. ఇలాగా ఆల్మోస్ట్ 7 కార్ని ఇలాగా రెంటల్కి, అంటే ఫ్రీ, అంటే ఇప్పుడు మామూలుగా నేను ఒక కార్ కొనుక్కున్నానని అనుకోండి, దానికి నేను ప్రతిసారి కూడా ఈఎంఐ కట్టాలి. ఈఎంఐ కట్టాలంటే నేను ఒక డ్రైవర్ పెట్టుకొని దాన్ని చేయాలంటే కష్టం. నేనేం చేస్తాను, రెంటల్కి వదిలేస్తాను. ఓకే 2 డేసా, మీరు నాకు 25,000 కట్టేయండి, మీరు కార్ మీరే డ్రైవ్ చేసుకోండి, సమ్ ఏదో బాండ్ లాగా రాసుకొని కార్ని ఇచ్చేస్తారు. వాళ్ళ కార్ తీసుకున్న వ్యక్తి ఏం చేస్తారు, ఏదో ఒక ఫాల్స్ అడ్రస్ ఇచ్చేస్తూ ఆ కార్ని వెళ్ళి తనఖా పెట్టి, ఎక్కడైనా బయటికి తనఖా పెట్టి, తనఖా ఎవరు తీసుకుంటున్నారో వాళ్ళు కూడా ప్రాపర్ ప్రూఫ్ కానీ అడ్రస్ కానీ ప్రాపర్ వెరిఫికేషన్ కానీ చేయకుండా తీసుకున్న వాళ్ళ పైన కూడా కేసు పెట్టాం. ఎవరెవరు ఆ కార్ని అలాగా 7 కారు అన్నీ కూడా కాకినాడవే, కాకినాడకి పెద్దాపురం సబ్ డివిజన్కి చెందిన కలిపి 7 కారు ఇలాగ తనఖా పెట్టారు. వాళ్ళు తనఖా పెట్టిన పేరు ఏంటంటే తెలుగు రాజేష్ ఒకటి, బక్కే కిషోర్ ఒకటి, ఇద్దరు కూడా కాకినాడ, ఒకరు రాచర్లపేట, ఇంకొకరు వలసపాకులు. ఓకే, దొంగ మనతో పాటే ఉంటారు, మనం ఐడెంటిఫికేషన్ చేసుకోవాలి. ఆ మళ్ళీ డబ్బులు రావాలంటే తిరిగి రాదు. ఓకే, సో ఇది ఒక కొత్త మోడస్ ఆపరెండి. జూమ్ కార్ అంటారు, జూమ్ కార్ మీకు అందరికి తెలుసు, అలాగా తీసుకొని వెళ్తారు, 2-3 డేస్ తిప్పేసి మళ్ళీ వచ్చి హ్యాండ్ ఓవర్ చేస్తుంటారు. దానికి ఏదైనా ఒకటి మీరు ప్రూఫ్, ఒరిజినల్ ప్రూఫ్ ఏదైనా ఇచ్చేసి కార్ని తీసుకున్నారు. ఇది కొంత ఆర్గనైజ్డ్గా లేకుండా ఉంటాయి. కాబట్టి దీంట్లో మెయిన్ ఎవరు, మోసం పోతున్న వాళ్ళు. మీకు ఈఎంఐతో పాటు డబ్బులు కట్టాలంటే ఉందంటే కొనుక్కోవాలి, లేకపోతే ఆ రిస్క్ తీసుకోకూడదు. అది మీరు ఈఎంఐ కట్టడం వరకు నేను రెంట్కి వదిలేస్తాను, తర్వాత ఈఎంఐ కట్టిన తర్వాత అది మీరు ఓన్ అప్ చేసుకుంటారు, అప్పటి వరకు రెంటల్కి వదిలేస్తుంటారు. ఇలాంటి కార్లన్నీ తెలుసుకున్న తర్వాత ఇలాంటి నేను తీసుకుని నేను వెళ్ళి తనఖా పెట్టేస్తాను, వచ్చిన అమౌంట్కి తనఖా తీసుకుని వస్తాను, మళ్ళీ వాళ్ళకి నా కాంటాక్ట్ లేకుండా ఇలాగా దొరికిన కారాన్ని తనఖా పెడుతుకునే వెళ్ళిపోతుంటాం. ఇలాంటి ఎంబో కాకినాడలో కూడా జరుగుతున్నాయి. కాబట్టి
ప్రతి ఒక్కరు ఒకవేళ ఇలాంటి రెంటలు వదిలేస్తున్న వాళ్ళు వితౌట్ పోలీస్కి ఇంటిమేషన్ లేకుండా ప్రాపర్గా మీరు రిజిస్ట్రేషన్ పరంగా మీరు చేయకుండా ఇలాంటి మీరే ఓన్గా డబ్బులు కోసరం చేస్తారంటే మీకు నష్టం జరుగుతాయి. ఇలాంటి వాళ్ళు ఇలాంటి మోడస్ ఆపరెండి చేస్తున్నారు కాబట్టి అందరూ కూడా అలర్ట్గా ఉండాలని చెప్పేసి కోరుకుంటున్నాం. సీతారామరాజు జిల్లా రంపచోడవరం డివిజన్ గతంలో రంపచోడవరంలో ఐటీడీఏ పీఓగా పనిచేసిన దినేష్ కుమార్ అల్లూరి సీతారామరాజు జిల్లా కలెక్టర్ గా రంపచోడవరం రావడంతో జిల్లా కలెక్టర్ కు ఘన స్వాగతం పలికిన ఎమ్మెల్యే శిరీషాదేవి, ఐటీడీఏ అధికారులు మరియు ఆదివాసీ నాయకులు. సీతారామరాజు జిల్లా రంపచోడవరం డివిజన్ గతంలో రంపచోడవరంలో ఐటీడీఏ పీఓగా పనిచేసిన దినేష్ కుమార్ అల్లూరి సీతారామరాజు జిల్లా కలెక్టర్ గా రంపచోడవరం రావడంతో జిల్లా కలెక్టర్ కు ఘన స్వాగతం పలికిన ఎమ్మెల్యే శిరీషాదేవి, ఐటీడీఏ అధికారులు మరియు ఆదివాసీ నాయకులు. గతంలో రంపచోడవరం ఐటీడీఏ ప్రాజెక్ట్ అధికారిగా సేవలందించి గిరిజనుల హృదయాలలో నిలిచారు. రంపచోడవరం హైటెక్ కలెక్టర్ హోదాలో మొదటిసారి రావడంతో గిరిజనుల ఆచారాల ప్రకారం కొమ్ము డ్యాన్స్, రేలా నృత్యాలతో ఘన స్వాగతం పలికారు. అభిమానులు పన్నెండు భుజంపై ఉంచుకొని ఊరేగిస్తూ ఐటీడీఏలోకి తీసుకువెళ్లారు. జిల్లా జగ్గంపేట నియోజకవర్గంలో జనసేన పార్టీ క్రియాశీలక సభ్యత్వాల నమోదు ప్రక్రియను వేగవంతం చేయాలని జగ్గంపేట నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్ఛార్జ్ తుమ్మలపల్లి రమేష్ అన్నారు. జిల్లా జగ్గంపేట నియోజకవర్గంలో జనసేన పార్టీ క్రియాశీలక సభ్యత్వాల నమోదు ప్రక్రియను వేగవంతం చేయాలని జగ్గంపేట నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్ఛార్జ్ తుమ్మలపల్లి రమేష్ అన్నారు. జగ్గంపేటలోని పరిణయ ఫంక్షన్ హాల్ నందు తుమ్మలపల్లి రమేష్ ఆధ్వర్యంలో జనసేన పార్టీ జగ్గంపేట నియోజకవర్గ విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు, జన సైనికులు హాజరయ్యారు. ఈ సందర్భంగా జన సైనికులు ఉద్దేశించి తుమ్మలపల్లి రమేష్ మాట్లాడుతూ జన సైనికులంతా సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుని 100% పూర్తి చేయాలన్నారు. జన సైనికులు నమోదు మాత్రమే కాదని ఒక పేదవాని కుటుంబాన్ని ఆదుకునే భరోసా కార్యక్రమం అన్నారు. ఈ జిల్లాలోనే అందరికంట
క్రియాశీలక సభ్యత్వాల్లో ముందున్నట్టు మనం నిరూపించుకునే అయింది కాబట్టి అందరూ కష్టపడి తెలుసుకోవాలి. ఏంటంటే ప్రతి ఊర్లో కూడా మనకి ఓట్లు వేసిన జనాలందరి దగ్గరికి మనం వెళ్ళి వాళ్ళకున్న సమస్యలను మనం తీసుకొని ఒక బుక్ పెట్టుకోండి. ప్రతి ఒక్కళ్ళు ఒక విలేజ్లో, ఆ విలేజ్లో ఫస్ట్ ఒక ఊరుంటే ఇదో డాక్టర్ గారో లేదా ఎవరో ఒక ఇద్దరో ముగ్గురో ముందు కమిటీలు వేసి లోపల మనం చేయవలసిన కార్యక్రమం ఏంటంటే కమిటీలు వేసి లోపల అంటే మన పార్టీని మనం ముందుకు తీసుకెళ్ళడానికి మనం చేయవలసిన విధి విధానం ఇదే. ముందు మనకు ఓట్లు వేసిన జనాలను మనం గుర్తించి ఆ సమస్యలను మనం కనుక్కొని ఆ సమస్యల మీద ఊర్లో ఇద్దరు ముగ్గురు మేము నాయకత్వం వహిస్తామని చెప్పి బయటకు వచ్చి ఆ సమస్య మీద మనం పోరాడి ముందు మనం సచివాలయానికి వెళ్ళి అక్కడ అయిపోద్దో లేదో చూడండి. సచివాలయంలో అవ్వలేదనుకోండి ఎండి ఆఫీస్కి చెప్పండి. ముందు మట్టికి సమస్యలు తీసుకోండి. మనం కూడా ఈ ప్రభుత్వంలో భాగస్వాములు. నమస్కారం అండి. నేను జగ్గంపేట నియోజకవర్గం జనసేన పార్టీ ఇన్ఛార్జిని. ఈరోజు మేము జగ్గంపేట నియోజకవర్గం విస్తృత స్థాయి సమావేశం పెట్టుకున్నాం. ఈరోజు 4వ విడత సభ్యత్వాల నమోదు కార్యక్రమంలో భాగంగా ఈరోజు మనం చెప్పేది ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా ఈ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో క్రియాశీలక సభ్యత్వాలు భారీ స్థాయిలో జరగాలని మేము మీటింగ్ పెట్టుకోవడం జరిగింది. పవన్ కళ్యాణ్ గారు ఈరోజు ఈ కార్యక్రమాన్ని పెట్టడానికి గల కారణం ఏంటంటే బాగా లేనోళ్ళు ఇబ్బంది పడి పేద ప్రజలకి ఈ సభ్యత్వం తీసుకోవడం వల్ల ఆర్థికంగా వాళ్ళ కుటుంబానికి ఏదైనా నష్టం జరిగితే వాళ్ళకి ఒక అండగా ఉంటుందని చెప్పి పవన్ కళ్యాణ్ గారు ఈరోజు క్రియాశీలక సభ్యత్వం 500 రూపాయలు మనం కడుతున్నామని అనుకుంటున్నాం. పవన్ కళ్యాణ్ గారు దీనికి ఒక 1500 రూపాయలు కట్టి 2000 రూపాయలు ఈ క్రియాశీలక సభ్యత్వం. కానీ అందరూ కట్టుకోలేరని చెప్పి పవన్ కళ్యాణ్ గారు 1500 రూపాయలు కట్టి ఒక 500 రూపాయలు మనల్ని కట్టుకోమని చెప్పారు. ఈ క్రియాశీలక సభ్యత్వాలు తీసుకోవడం వల్ల ఏ అనుకోని విపత్తు వచ్చినప్పుడు మన కుటుంబానికి అండగా ఉంటుందని చెప్పి తప్పకుండా అందరూ కూడా ఈ క్రియాశీలక సభ్యత్వాల మీద దృష్టి పెట్టి భారీ స్థాయిలో ఈ నియోజకవర్గంలో క్రియాశీలక సభ్యత్వాలు చేయాలని చెప్పి కోరుతున్నాను. నమస్కారం. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని వార్తా విశేషాలతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి బీ న్యూస్. బీ న్యూస్, వాస్తవాల ప్రతిబింబం.